నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమార్ గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మ్యామ్ నమస్తే. నమస్తే మ్యామ్, సుడిగాలి సుధీర్ ఈ పేరు తెలియని తెలుగునాట ప్రేక్షకుడు ఉండడు, ప్రజలు ఉండరు, అంతలా పాపులర్ అయిపోయాడు జబర్దస్త్. ఆ తర్వాత కొద్ది గొప్ప సినిమాలు చేస్తున్నాడు. తను చేసినటువంటి తెలుగుకి సంబంధించి సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ అనేటువంటి ఒక కార్యక్రమంలో చేసిన ఒక చిన్న స్కిట్కి సంబంధించి, ఒక చిన్న సన్నివేశానికి సంబంధించి చాలా కాంట్రవర్సీ అవుతుందండి. ఆ నందిలోంచి ఒక హీరోయిన్, అంటే రంభనే సీనియర్ హీరోయిన్, స్టార్ హీరోయిన్ ఒకప్పుడు, ఇప్పుడు మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్నారు ఆమెను చూడడం. ఆ తర్వాత అది పెద్ద ఇష్యూ అవుతుంది. హిందూ సంఘాలు కానీ చాలామంది యాక్టివిస్టులు మండిపడుతున్నారు. ఏమిటిది, నువ్వు ఒక పరమేశ్వరుణ్ణి నందిలోంచి చూస్తాం మనం, అలాంటిది నువ్వు హీరోయిన్ చూడడం ఏంటి? ఇలా చాలా వివాదాలు వస్తున్నాయి. అయితే ఇదంతా కూడా కుర్రాడు రిప్లికా చేశాడు. అంటే గతంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన బావగారు బాగున్నారా సినిమాలో ఒక సీన్ యాస్టీస్ చేశారు. చిరంజీవి గారు కూడా అప్పుడు అందులోంచి అలా చూస్తారు. సో ఇప్పుడు వచ్చినటువంటి ఈ వివాదానికి సంబంధించి ఏం మాట్లాడుకోవచ్చు అంటే, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, మాటలు, పాటలు, మ్యూజిక్ అన్నీ అన్నట్టు అన్నీ చేసిన వాళ్ళు తెర వెనక బాగానే ఉంటారు. బట్ తెర మీద కనిపించే వాళ్ళు, ఆన్ స్క్రీన్ ఉండేవాళ్ళు బాగా లైమ్లైట్లోకి వచ్చేస్తూ ఉంటారు. వివాదాలు కూడా వాళ్ళే చుట్టుముడుతూ ఉంటాయి. అలాగే చూడొచ్చా? అసలు ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఏం జరిగింది అనుకోవచ్చు? ఒకటండి, చేతి నిండా పని లేకపోతే, ఆలోచించడానికి బుర్రకు ఆలోచించాలని అనుకోకపోతే ఇలాంటి తిక్క మాటలు వస్తాయి. నేను దీన్ని తిక్క మాట కిందే చూస్తాను తప్పితే ఇది ఒక సరైన బేస్ ఉన్నదానిగా చూడను. అసలు ఇష్యూగానే అసలు ఇది ఇష్యూనే కాదు. ఎందుకంటే ఆ రోజు చిరంజీవి సినిమాలో బావగారు బాగున్నారు సినిమాలో చేసిన రోజున లేని బాధ ఇవాళ ఒక టీవీ షోలో, రియాలిటీ షోలో చేస్తే దాన్ని ఒక పెద్ద వివాదం చేయడము అనేది, అంటే మనకి ఎలా అయిపోయిందంటే చాలామంది మహారాజు పోషకులు తయారయ్యారు మన సమాజంలో. వీళ్ళకి పని పాట ఉండదు. ఒక్కటే, వాళ్ళకి ఎక్కడి నుంచో వాళ్ళ భుక్తికి డబ్బు వస్తూ ఉంటుంది. వాళ్ళు ఒక వాదానికి మేమే టేకేదారులవి, మేమే తీస్మార్కాలవి అని తయారయ్యారు కొంతమంది. ఈ తయారైన బ్యాచ్ ఏదైతే ఉందో ఈ బ్యాచ్కి ఒకటే పని ఏంటి అంటే ఇలాంటివన్నీ పట్టుకుని వచ్చి వీటి గురించి మాట్లాడి ఇందులో నుంచి హిందూయిజంలోంచి వీటిని చూడటం అలవాటు చేసుకున్నారు. ఇదంతా ఒక పని పాట లేని ఒక లంపెన్ గ్యాంగ్ ఇది. నిజమే మీరు చెప్పినట్లు. అంటే ఎందుకంటున్నానంటే, ఇప్పుడు ఈ విషయం గురించి ఇంతంత మాట్లాడుకునే బదులు, ఇంత రాద్ధాంతాలు చేసే బదులు, అసలు ఒక పనికొచ్చే విషయంలో, ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటామండి, ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారం ఉంటుంది. ఏ రోజైనా సరే మన ఏరియా వ్యక్తులుగా మన చుట్టూ ఏం జరుగుతుంది, మన చుట్టూ ఉన్న సమాజాన్ని మనం ఎంతో కొంత తెలిసిన వ్యక్తులుగా మనం ఏం చెప్తున్నాము, వాళ్ళకి ఏం నేర్పిస్తున్నాము, చేతల్లో ఏం చేస్తున్నాము అనే ఒక జ్ఞానం గనక ఉంటే గనక ఈ రోడ్లు ఎలా ఉండవు. ఇప్పుడు స్కూల్స్ ఉన్నాయి. గవర్నమెంట్ స్కూల్స్ ఒక రకంగా కొన్ని చోట్ల చాలా బాగుంటున్నాయి, కానీ కొన్ని చోట్ల చాలా అధ్వానంగా ఉంటున్నాయి. గవర్నమెంట్ స్కూల్స్ అధ్వానంగా ఉంటున్నాయి కాబట్టి తిన్నా తినకపోయినా ప్రైవేట్ స్కూల్కి పంపాలని తల్లిదండ్రులు అనుకుంటున్నారు. ఎవరు? ఈ రోజువారీ కూలీల దగ్గర నుంచి అసలు ఉండటానికి ఇల్లు లేని వాళ్ళు నెలకి దగ్గర పిల్ల చదువు గురించి 2,000 ఖర్చు పెడుతున్నారు. అదే గవర్నమెంట్ స్కూల్లో గనక ఈ పిల్లవాడిని చదివించుకుంటే గనక నెలకి 2,000 గనక వాళ్ళు దాచిపెట్టుకుంటే ఏదో ఒక రోజు ఏదో ఒక చిన్న జాగా కొనుక్కోగలుగుతారు, ఏదో ఒకటి చేసుకోగలుగుతారు. అంటే నేను ఎక్కడ మాట్లాడుతున్నానంటే, ఒక వ్యక్తి ఆర్థిక పరిస్థితిని పెంచడానికో, మానసిక స్థితిని పెంచడానికో, లేకపోతే అతనికి ఒక సామాజిక హోదా పెంచడానికో మనకేదో తెలుసు అనుకునే వాళ్ళం ప్రయత్నం చేయాలి తప్పితే, ఇలాంటి వెర్రిమొర్రి ఒక చెట్టుకి 8 ఆకులు ఎందుకున్నాయి, అక్కలేని విషయాలు, ఒక పువ్వులో 8 రేఖలు ఉండాలి 7 రేఖలే ఉన్నాయి ఏంటి, ఈ చెట్టు మీదకి ఆకోత ఎందుకు వచ్చింది, అలాంటి విషయంగా చూడొచ్చు, ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీదకి ఎందుకు వాలింది,
కాకేంటి తెల్లగా ఉంది, ఇలా ఉంది తప్పితే అసలు ఈ విషయంలో ఏమైనా. ఆ మధ్య కూడా ఒక యాంకర్ ఉంటుంది తెలుగులో, శ్రీముఖి అని, ఆవిడ మాట్లాడుతూ సినిమా ప్రమోషన్ ప్రోగ్రాంలో, ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఈ సినిమా ప్రమోషన్ ప్రోగ్రాంలో వసబోసిన పిట్టలే కావాలి వాళ్ళకి, మాట్లాడుతూ ఉండాలి నాన్ స్టాప్, కృష్ణా ఎక్స్ప్రెస్ లాగా మాట్లాడుతూ ఉండాలి. ఈ మాట్లాడే ధోరణిలో ఏదో ఒక క్రియేటివిటీ తోటి మాట్లాడాలని వాళ్ళు అనుకొని, అంటే ఇప్పుడు ఈ షో బాగా చేస్తేనే నెక్స్ట్ షోకి అవకాశం వస్తుంది అనే ఉద్దేశంతో పాపం వాళ్ళు ఉన్నవి లేనివి మాట్లాడి, ఒక హీరోకి చప్పిడి ముక్కు అయితే కోటేరు లాంటి ముక్కు, శ్రీకృష్ణుడు లాంటి ముక్కు అని మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది, దిగజారిపోయారు. అయితే ఇలా ఆమె ఏదో పురాణాల గురించి ఏదో మాట్లాడింది అని పుక్కిటి పురాణము అనే మాట అన్నది కాబట్టి అసలు చాలా మామూలుగా పుక్కిటి పురాణం అనే మాట మాట్లాడతారు, మాట్లాడే మాట. అసలు ఆ అమ్మాయికి ఆ పుక్కిటి పురాణం అనే మాటకు అర్థం కూడా తెలియదు, ఎందుకంటే ఏదో ఒక ఫ్లోలో మాట్లాడితే ఆ అమ్మాయితో సారీ చెప్పించుకున్నారు. ఇలా ప్రతిరోజు వాళ్ళు ఇప్పుడు కూడా సుడిగాలి సుధీర్ సారీ చెప్తే వదిలేస్తారా ఈ షో? అసలు సారీ ఎందుకు చెప్పాలి, అసలు సారీ ఎందుకు చెప్పాలి సుధీరు? అసలు మీకు దమ్ము ఉంటే, మీకు ధైర్యం ఉంటే మీరు ఈ రోజు నుంచి నడుం కట్టుకుని రియాలిటీ షోస్ మొత్తాన్ని నిషేధించండి, పేడవద్దు అసలు. అవును, అది చేయరు రియాలిటీ ప్రోగ్రామ్స్. అసలు ఎవరైతే రూపకల్పన చేస్తున్నారో దానికి నిర్మాతలు ఎవరో వాళ్ళ జోలికి వీళ్ళు వెళ్ళరు. అందరూ జబర్దస్త్ని తిడతారు, కానీ జబర్దస్త్ ఎవరిదండి ఆ షో? శ్యాంప్రసాద్ రెడ్డిది. శ్యాంప్రసాద్ రెడ్డిని ఎవరన్నా మాట్లాడుతున్నారా? నోరు తెరిస్తే నాలాంటి వాళ్ళతో సహా జబర్దస్త్లో కుడి జోకులు ఉంటున్నాయి, జబర్దస్త్లో ట్రాన్స్జెండర్స్ని చూపిస్తున్నారు, వాళ్ళని కించపరుస్తున్నారు, ఇన్ని దానిలో కుళ్ళు జోకులు ఉంటున్నాయి, లేకపోతే డబుల్ మీనింగ్ డైలాగులు ఉన్నాయని మాట్లాడుతున్నాను తప్పితే అసలు వీటిని నిషేధించాలి అని నేనైతే డిమాండ్ చేస్తున్నా ఎప్పటి నుంచో. కానీ ఇది చెవిటోడు ముందు శంకు ముదినట్టు అనుకోండి, అది వేరే విషయం. కానీ మాట్లాడేవాళ్ళు ఎవరైనా మూలాల్లోకి వెళ్ళి మాట్లాడుతున్నారా? ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ అండి, బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడదాము. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన వాళ్ళని తిడుతున్నారు, కానీ అసలు బెట్టింగ్ యాప్స్ ఎవడయ్యా అని ఎవడన్నా మాట్లాడుతున్నాడా? ఎవరు ఈ బెట్టింగ్ యాప్స్? గుజరాత్ వాళ్ళే. దాని ఆఫీస్ వచ్చేసి నెదర్లాండ్స్లో ఉంది. ఈ డబ్బు అంతా సాయంకాలానికి గల్లాపెట్టులో ఎన్ని మూటగట్టి నెదర్లాండ్స్కి వెళ్తున్నాయి, వెళ్ళి నెదర్లాండ్స్ నుంచి మళ్ళీ గుజరాత్కి వస్తున్నాయి. గుజరాత్ ఒక్కదానికేముందా, కానీ ఇది నడిపిస్తుంది వ్యాపారం గుజరాత్ నుంచి. ఈ దేశంలో కానీ ఏదైనా ఒక నికృష్ట పని జరుగుతుంది, దరిద్ర పని జరుగుతుంది అంటే ఫస్ట్ గుజరాత్లో జరిగాక దేశంలో ఎక్కడైనా జరుగుతుంది. బిజినెస్ మైండెడ్ పీపుల్ వాళ్ళు. సరోగసి ఉంది కదా, ఎక్కడైనా సరోగసి ఏదో చిన్నగా జరుగుతుంది, కానీ అదొక కుటీర పరిశ్రమలాగా జరిగేది మొన్నటిదాకా గుజరాత్లో. మీరు ఈ బిజినెస్ ఆ బిజినెస్ కాదండి, స్కాములన్నీ అక్కడే పుడతాయి. ఫారిన్ పారిపోయే వాళ్ళందరూ గుజరాత్ వాళ్ళే అవుతారు, అదేంటో పాపం. అన్నీ గుజరాతే. ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్లు కూడా గుజరాతే. ఎవడన్నా బెట్టింగ్ యాప్ల గురించి మాట్లాడుతున్నాడా? దాని ఓనర్ ఎవరు అనుకుంటున్నారు? అమిత్ షా కాదు, కానీ అమిత్ షా పేరు లాంటి షా వంశస్థులు అది నడిపించేది. దాని గురించి ఎవరన్నా అక్కడ దాకా వెళ్తున్నావా? ఇది కూడా అంతే. మీరు ఏం మాట్లాడినా సుడిగాలి సుధీర్ని కాదు మీరు మాట్లాడాల్సింది, ఆ షో నిర్వాహకులు ఎవరున్నారు, రూపకల్పన చేసిన. ఇప్పుడు స్క్రిప్ట్ ఉంటుంది కదండి, సుడిగాలి సుధీర్ స్క్రిప్ట్ చేయడు కదా, వేరే ఎవరో చేసిన స్క్రిప్ట్ని వీళ్ళు మాదే అన్నట్టుగా అభినయిస్తారు. అందుకని నేను ఈ విషయంలో పూర్తిగా సుడిగాలి సుధీర్ వైపు నేను ఉంటూ, మీకు తిన్నది అరగకపోతే ఏదో తినమరిగిన కోడి ఇల్లెక్కి కూర్చుంది, ఏం చేయాలో తెలియక మీరు ఇలాంటి మళ్ళీ పిచ్చి పంచాయతీలు పెట్టుకుంటున్నారు. ఇవి కాకుండా మీ చుట్టూ ఉన్న సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యల గురించి మీరు ఏదన్నా ఫోకస్ పెట్టి ఆ రాజకీయ నాయకుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి, మీకు బలం ఉంది కాబట్టి చెప్తున్నా, మీరు పనులు చేయండి. ఇటు స్వామి కార్యము స్వకార్యము రెండు మీకు తృప్తి వస్తుంది. అంతే కదా. మీరు ఏ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారో దానికి గౌరవం దక్కుతుంది, అట్లాగే ప్రజలకి న్యాయం జరుగుతుంది. తప్ప ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టద్దు. జెస్ మ్యామ్, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు.
రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.